నా దగ్గరనైతే కంటెస్టెడ్ కార్పొరేటర్ షేక్పేట్ డివిజన్ సత్యనారాయణ సార్ ఉన్నాడు. మరి ఆయన అడిగి ఈ పొద్దు ఏం ముచ్చట జరిగింది ఏం కథ. ఇప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ కౌశిక్ రెడ్డి ఓ తీరు మాట్లాడతలేరు. గల ముచ్చట ఏందనేది అరుచుకుందాము. నమస్తే సార్. సార్ ఇప్పుడు మరి కౌశిక్ రెడ్డి మాటల పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల పైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ ని కేటీఆర్ ని వేరే పార్టీలో ఉన్నప్పుడు తిట్టాడు. ఆయనకి ఏదో వేసి ఇచ్చుంటారు, పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ రోజు వచ్చి మళ్ళీ నవీన్ యాదవ్ కి గురించి తిట్టడము, మళ్ళీ రెచ్చగొట్టడము, ఏదో నవీన్ యాదవ్ ఏదో అన్నాడు మాట అది అన్నాడు అని చెప్పేసి నువ్వు జనాలు రెచ్చగొడుతున్నావు. కానీ ఇది బై ఎలక్షన్ మర్చిపోతున్నావు. ఇది మీకు ప్రజలకి మీరు రాంగ్ మెసేజ్ మీరు ఇస్తున్నారు. మేము ఇవ్వట్లేదు. మా ఏరియాలో మేము ఉన్నాం, మా ప్రచారం బాగానే అంత బాగానే ఉంది. మీరు ప్రజలను రెచ్చగొట్టి రాంగ్ మెసేజ్ తీసుకెళ్తున్నారు. ప్రవీణ్ కుమార్ మీకు కరెక్ట్ కాదు. ఒక మంచి ప్రజా నాయకుడు అయి ఉండి ప్రజలకు తప్పుదో పట్టిస్తుంది నువ్వు, మేము కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక నాయకులే కాబట్టి మరి మంచి నాయకుడి మీద ఇట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి నాయకుడు ఎవరమ్మా మీరు చెప్పేది? నవీన్ అన్న మీద మంచి నాయకుడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళుగా చెప్పేది రౌడీ ఈవిడి అని చెప్పేసి ఏదో చెప్పారు, అది డ్రామాలు ఆడుతున్నారు. కానీ ఇక్కడ లోకల్ గా మాత్రము ప్రజలు చెప్తున్నారు నవీన్ యాదవ్ కి అలాంటిది ఏమి లేదు, వీళ్ళు కావాలని బురద జల్లుతున్నారు. ఈ ఎలాగో ప్రభుత్వం పోయింది, ఆ 2 సంవత్సరాలు అయిపోయింది, కింద మీద పడిపోయి ఏదో చేయాలి నవీన్ యాదవ్ అని మళ్ళీ గెలవ కూడా చేసేయాలి. మళ్ళీ నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఏం ఉనికి ఉండదు జూబ్లీస్ లో అని చెప్పేసి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ బుద్ధ చల్లే మాటలు ఆపండి, మీ డ్రామాలు ఆపండి. మీరు 14వ తారీఖున మీకు రిజల్ట్ చూపిస్తాం. మేము ఖచ్చితంగా గెలుస్తారంటారా? పక్కా గెలుస్తానమ్మా, ఇది నో డౌట్. ఇది ఎందుకంటే వీళ్ళు చేసే డ్రామాలు డైలీ చూస్తున్నాను. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ప్రశాంత్ రెడ్డి కానీ, దేవేందర్ రెడ్డి కానీ, దేవేంద్ర గౌడ్ చాలా మంది తిరుగుతున్నారు మా షేక్పేట్ లో. వాళ్ళకి పని బాట ఏమి లేదు. కానీ ఆ గల్లీ పోతున్నారు, ఈ గల్లీ పోతున్నారు, డప్పులు వేసుకొస్తున్నారు. కానీ మెసేజ్ మీరు రాంగ్, పబ్లిక్ రాంగ్ ఇస్తున్నారు. మీరు పబ్లిక్ రాంగ్ మెసేజ్ ఇచ్చి మీరు తప్పుతో పట్టింది మేము కాదు. మాకి గవర్నమెంట్ ఉంది. రేపు నవీన్ యాదవ్ గెలిస్తే ఒక సొసైటీ బాగుపడుతుంది. ఒక నవీన్ యాదవ్ గెలిస్తే ఒక డివిజన్ బాగుపడుతుంది, కాన్స్టిట్యూన్సీ బాగుపడుతుంది. కానీ వీళ్ళు గెలిస్తే ఏమవుతుంది, ఎక్కడేసిన కొంగ అక్కడే ఉంటది. కానీ ఒకటి చెప్తున్నాను, వీళ్ళ మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేసి గెలిచి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నాశనం చేసిపోయాడు. ఏ ముఖం పెట్టుకొస్తామా ఓట్లాడడానికి? నువ్వు షేక్పేట్ డివిజన్ లోకి తిరగడానికి తిరుగుతున్నావు కానీ మీకు గెలుపు లేదు. మీకు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ గెలుపు లేదు. ఇది మీరు పక్కా ఓడిపోతారు, అది మాకు తెలుసు. కానీ మేము 14వ తారీఖున జెండా ఎగరేస్తాం, రెప్పరెప్పల జెండా ఎగరేస్తాం, కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇది ఖచ్చితంగా 100% కాదు 200% చెప్తున్నాను నేను. పక్కా గెలుస్తామమ్మా, నో డౌట్. దీంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.